హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక రిపోర్ట్కి ఫిల్టర్ అప్లై చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవేంటో ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఒక డేటా ఉందండి. ఇక్కడ ఈ డేటాని నేను ఎలాంటి ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయలేదు. ఇప్పుడు నేను ఈ రిపోర్ట్లో డిపార్ట్మెంట్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్లో ఐటీ అనే సెల్ మీద సెలెక్షన్ చేసి ఒక షార్ట్ కట్ యూజ్ చేశాను. ఆటోమేటిక్గా ఐటీ డిపార్ట్మెంట్ ఫిల్టర్ అయిపోయింది. అలానే ఇందులో పొన్నూరు ఈ ప్లేస్ మీద క్లిక్ చేసి ఒక షార్ట్ కట్ యూజ్ చేయగల ఆటోమేటిక్గా మనకి డిపార్ట్మెంట్ ప్లేసు రెండు ఫిల్టర్ అయిపోయినాయి. మరి ఇది ఎలా వచ్చింది? అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ ఫార్మేట్కి కలర్స్ అప్లై చేశానండి. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి, ఫిల్టర్ అయినాయి. అంటే కలర్ని బేస్ చేసుకుని కూడా డేటాని ఫిల్టర్ చేయొచ్చా? అలానే ఇంకో ట్రిక్ చూడండి. ఇక్కడ ముందుగానే నేను చూజ్ చేసుకున్న టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంట్, ప్లేసు, సేల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో పర్టికులర్గా డిపార్ట్మెంట్లో ప్లేసెస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇప్పుడు నేను విజయవాడ క్లిక్ చేయగల ఆటోమేటిక్గా విజయవాడలో ఉన్నాయని ఫిల్టర్ అయిపోయినాయి. ఆ విజయవాడలో మెకానికల్ అనగానే విజయవాడ మెకానికల్ సంబంధించిన మొత్తం ఫిల్టర్ అయిపోయినాయి. అంటే ముందుగానే ఇక్కడ ముందుగానే నేను ఏదైతే ఫిల్టర్ చేద్దాం అనుకున్నానో ఆ పర్టికులర్ డేటాని కాలమ్స్ వైజ్గా, రోస్ వైజ్గా ఇలా తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎలా తీసుకున్నాం అనేది స్టెప్ బై స్టెప్ ఇలాంటి ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఆటో ఫిల్టర్ అండి. ఆటోమేటిక్గా ఫిల్టర్ చేయొచ్చు. అది ఏ ఆప్షన్ ద్వారా? ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా. ఇది మనకి పర్టికులర్గా ఆప్షన్స్లో ఉండదండి, అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ ఆటో ఫిల్టర్ యాడ్ చేశాను ముందుగానే. ఓకేనా? మరి ఇది ఎక్కడ యాడ్ చేసామంటే ఇక్కడ యారో కీ మీద ప్రెస్ చేయండి, మోర్ కమాండ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకి చూస్ కమాండ్స్ ఫ్రమ్ ఆల్ కమాండ్స్, అన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి ఆటో ఫిల్టర్ ఏ అనే సిరీస్ మీద ఏయు మీద చూడండి, ఇదిగోండి ఆటో ఫిల్టర్. ఈ పర్టికులర్ కమాండ్ని సెలెక్షన్ చేయండి, యాడ్ చేయండి, దీని తర్వాత ఓకే చేయండి. ఆటోమేటిక్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అయ్యిద్ది. మరి దీనికి సంబంధించిన షార్ట్ కట్ ఎలా మెయింటైన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ టోటల్గా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో టోటల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి సేవ్, అండు, రీడు, అలానే ఆటో ఫిల్టర్. మీరు కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేయండి. దీని తర్వాత ఇక్కడున్న వాటికి షార్ట్ కట్స్ ఏమున్నాయి? ఆల్ట్ తర్వాత 1 2 3, ఆటో ఫిల్టర్కి 4, అంటే ఆల్ట్ 4 షార్ట్ కట్. ఓకేనా? అంటే నేనేం చేశాను, నాకు ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ మొత్తం డిస్ప్లే అవ్వాలి, ఆటోమేటిక్గా ఫిల్టర్ అవ్వాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ సిఎస్సి అనే వర్డ్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా కీబోర్డ్లో ఆల్ట్ 4 ప్రెస్ చేశాను. ఆటోమేటిక్గా సిఎస్సి డిపార్ట్మెంట్ ఫిల్టర్ అయిపోయింది. ఇందులో గుంటూరు కూడా ఫిల్టర్ అవ్వాలి. మళ్ళీ గుంటూరు అనే ప్లేస్ని సెలెక్షన్ చేసి ఆల్ట్ 4 అన్నా. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారు? ఆటో ఫిల్టర్ అనే ఆప్షన్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయండి. యాడ్ చేసి అది ఎన్నో ప్లేస్లో ఉందో చూసుకొని ఆ షార్ట్ కట్ అనేది వాడండి. ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆల్ట్ 1, థర్డ్ ప్లేస్లో ఉంటే ఆల్ట్ 3. ఓకేనా? ఇలా చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ ఫిల్టర్ మొత్తం క్లియర్ అయిపోవాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎల్, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనం డైరెక్ట్గా ఫిల్టర్ ఆప్షన్ వాడి ఎంత టైం వేస్ట్ అవ్వకుండా ఆటో ఫిల్టర్ ఆప్షన్ వాడి ఈ విధంగా మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా? అలానే నెక్స్ట్ ట్రిక్ చూడండి. ఇక్కడ మనకి సమ్ డేటాకి కలర్స్ అప్లై చేశాను. కలర్స్ అనేది ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. కండిషనల్ ఫార్మేటింగ్ ద్వారా అప్లై చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇదిగోండి థీమ్ కలర్స్ ఇలా అప్లై చేయొచ్చు, లేదా సెల్ స్టైల్స్ ఇలా అప్లై చేయొచ్చు. ఎలా అయినా అప్లై చేసుకోండి. కానీ ఒక డేటాకి కలర్స్ అప్లై చేశారు, ఆ పర్టికులర్ కలర్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ ముందుగానే ఎల్లో కలరు, రెడ్ కలరు, అలానే గ్రీన్ కలర్స్ అలా అప్లై చేశాను. మీరు రో మొత్తం అప్లై చేయాలని రూల్ ఏం లేదు, పర్టికులర్ కాలంలో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా అప్లై చేసిన తర్వాత ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయండి. డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లోనే ఫిల్టర్ ఆప్షన్ ఉండిద్ది కదండి, మనకి డేటా ట్యాబ్లో కూడా ఉండిద్దండి. ఓకేనా? ఇలా ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు రెడ్ కలర్లో హైలైట్ అవ్వడం కోసం మీరు ఏ కాలం దగ్గరికైనా సరే అక్కడ ఈ పర్టికులర్ యారో కీని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫిల్టర్డ్ బై కలర్, ఆ పర్టికులర్ టేబుల్లో ఏ కలర్స్ అయితే యాడ్ అయినాయో ఆ కలర్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో రెడ్ కలర్ క్లిక్ చేయండి, అదిగోండి. మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళండి, ఫిల్టర్ బై కలర్, గ్రీన్ కలర్, ఇదిగోండి. ఇలా మనం ఏం చేయొచ్చు, కలర్ని బేస్ చేసుకుని కూడా డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇదిగో చూడండి, ఈ ఆప్షన్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. స్లైసర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏంటంటే ఏవైతే మీరు ఫిల్టర్ చేద్దాం అనుకున్నారో ఆ పర్టికులర్ కాలంని ముందుగానే మీరు
పక్కనే సెట్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరేంటి డైరెక్ట్గా ఫిల్టర్ చేయొచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలమ్స్ వైజ్గా ఉన్నాయి. చూడండి, నేను 2 రోస్లో 3 కాలమ్స్లో ఇలా సెట్ చేసుకున్నాను. అప్పుడు స్లైసర్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ఓకేనా, ఆ సెట్టింగ్స్ వాడి ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వీటిని డిలీట్ చేసేసానండి. ఓకేనా, ఒక స్లైసర్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వాలంటే ముందు ఆ టేబుల్కి డైరెక్ట్గా ఫిల్టర్ అనే ఆప్షన్ కాదండి, ఒక టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలి. ఓకేనా, అలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ టేబుల్ అయితే ఏ డేటా అయితే టైప్ చేశారో ఆ టేబుల్ మొత్తం ఆ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు Ctrl+T అప్లై చేయండి. Ctrl+T ఒక టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఒక టేబుల్ ఫార్మేట్లో ఇలా ఫిల్టర్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఎప్పుడైతే ఇలా అప్లై అయిందో అప్పుడు మనకి ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. ఇందులో మనకి ఇన్సర్ట్ స్లైసర్, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులో ఏ ఫీల్డ్ నేమ్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకేనా, డిపార్ట్మెంటు, ఓకే డిపార్ట్మెంటు, ఓకే అనండి, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అలానే మళ్ళీ మీరు టేబుల్ని సెలక్షన్ చేయండి. మొత్తాన్ని సెలక్షన్ చేయవసరం లేదు. డిజైను, ఇన్సర్ట్ స్లైసర్, అలానే ప్లేస్ని బేస్ చేసుకుని కూడా ఫిల్టర్ చేయాలి. ప్లేస్ సెలక్షన్ చేయండి, ఓకే. అలా నెక్స్ట్ ఏంటంటే ఇలా వచ్చిన స్లైసర్ని నేను అడిషనల్గా సెట్టింగ్స్ వాడి నాకు ఇక్కడ జస్ట్ 1 కాలంలో ఉంది డేటా, నాకు రోస్ వైజ్గా కావాలి అనుకుంటే ఏదైనా ఒక స్లైసర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ముందు స్లైసర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నాకు ముందు ఈ హెడ్డింగ్ అవసరం లేదు, డిస్ప్లే హెడర్ ఇది సెలక్షన్ తీసేసేయండి. ఈ హెడ్డింగ్ అవసరం లేదు, ఓకే ఓకే అనండి, ఆటోమేటిక్గా హెడ్డింగ్ రిమూవ్ అవుతుంది. అలానే నాకు 1 కాలంలో కాదండి మల్టిపుల్ కాలమ్స్లో రావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఇది సెలక్షన్లో ఉండాలండి. సెలక్షన్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ వస్తుంది. ఇందులో మనకి కాలం అనేది జస్ట్ 1 కాలంలో ఉంది. మీకు ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్లో సెట్ చేసుకోండి. 1 2 3 4 5 6. ఓకే, డేటా డిస్ప్లే అవ్వాలి కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. అలానే దీన్ని కూడా సేమ్ యాస్టేజ్గా రైట్ క్లిక్ ఇవ్వండి, స్లైసర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హెడ్డింగ్ అవసరం లేదు. అలానే నాకు 1 2 3 4 5 కాలమ్స్లో ఇలా డిక్రీజ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా. లేదు నాకు ప్లేసెస్ ఓకేనండి, డిపార్ట్మెంట్ వచ్చి 2 రోస్లో కావాలనుకుంటే ఇక్కడ మీరేం చేస్తారు, ఇదిగోండి కాలమ్స్ అనేది తగ్గించుకోండి. 3 కాలమ్స్లో ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ టేబుల్ ఫార్మేట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకో. అలానే దీన్ని కూడా సెలక్షన్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోండి కొంచెం. ఓకే, అండ్ వీటిని సెలక్షన్ చేసి టేబుల్ అనేది కొంచెం కిందకు వచ్చేట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరేంటి ఒంగోలు అన్నారనుకోండి, ఒంగోలు వరకు ఫిల్టర్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ అంటే విజయవాడ ప్లేస్ వరకు ఫిల్టర్ అయిపోయింది. విజయవాడలో ఈసీ అంటే విజయవాడలో ఈసీ వరకు ఫిల్టర్ అయిపోయింది. ఈ విధంగా డైరెక్ట్గా మీరు ముందుగానే ఈ విధంగా స్లైసర్ ఆప్షన్స్ అందులో కొన్ని సెట్టింగ్స్ వాడి ఈ విధంగా ముందుగానే సెట్ చేసుకోవడం ద్వారా మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనము పర్టికులర్గా ఏదైనా డేటాని ఫిల్టర్ చేసేటప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా మన వర్క్ అనేది బాగా ఈజీ అవుతుంది. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్టే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.